ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి అధ్యాయం 13వ వచనం పేజ్ సంఖ్య 173 కొత్త నిబంధనలో ఉన్నది. అందరం కలిపి ఆ వచనాన్ని చదువుతున్నాం. మీరును సత్యవాక్యని అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది. ఈ మాట మనం ఎలా ఆరాధన చేయొచ్చు? నేను అంటే మనం పర్సనల్గా ఆరాధన చేస్తాం కాబట్టి నేను కూడా నీ సత్యవాక్యాన్ని, నీ రక్షణ సువార్తను విని నీవు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడటానికి నాకు సహాయం చేశావు బాబా అని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ మాట చదువుకుంటే మనం ఎలా ఆరాధన చేయాలి? నేను కూడా దాని ముందు పాత నేను కూడా ఒకప్పుడు మనసు పాపం నీ సత్య సువార్తను నీ సేవకుల ద్వారా, నీ వాక్యం ద్వారా, లేకపోతే నీ లేఖనం చదువుకోవడం ద్వారా నా జీవితంలో నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ పరిస్థితిని ఏర్పరిచి నీ సత్య సువార్త అంటే నాకు రక్షణ ఇచ్చిన సువార్త, నా ఆత్మ రక్షణ సువార్తను నేను నీకు వాడిని క్రీస్తునందు విశ్వాసం నుంచి క్రీస్తును నమ్మి ఏం నమ్మా మనం? క్రీస్తే నా రక్షణకు మోసం. సింపుల్గా నాకు అర్థమయ్యేప్పుడు మనం ఆరాధన చేస్తాం. క్రీస్తు నా రక్షణకి మోసం, నా రక్షణకు కావలసిన కార్యాన్ని సిలువలో చేశాడు. దేవుని ఉగ్రత నా మీద నా పాపాన్ని బట్టి ఉన్నప్పుడు ఆ ఉగ్రతని పోగొట్టడానికి కావలసిన పరిశుద్ధమైన రక్తాన్ని ఖరీదనంగా చెల్లించాడు, మరణించి తిరిగి లేచాడు. సో క్రీస్తు నందు నేను నమ్మటం వలన నాకు నీ రక్షణ అనుగ్రహించి నీ ఆత్మ చేత నన్ను నా హృదయంలో ముద్రించావు, నా హృదయంలో వచ్చావు. సింపుల్గా. సో ఇప్పుడు సత్యంతో ఈ మాటను మనం ఆరాధన చేయాలనంటే సువార్త అంటే ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తున్నాం. సువార్త, సు అంటే మంచి, వార్త అంటే న్యూస్. ఇంగ్లీష్లో న్యూస్ మంచి మాట. ఇంగ్లీష్లో దీన్ని గాస్పెల్ అన్నారు. ఈ గాస్పెల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటేదంటే ఇప్పుడు డెప్త్కి వెళ్తున్నాం, ఆరాధన చేస్తుంది, అది అర్థమవుతుంది. ఇప్పుడు డెప్త్కి వెళ్తున్నాం. గాస్పెల్ ఇంగ్లీష్లో అంటారు. దాని ఓల్డ్ ఇంగ్లీష్లో గాడ్ స్పెల్ అనే పదం నుంచి వచ్చింది. అది రాను పోను గాస్పెల్ అయిపోయింది. మన తెలుగులో సువార్త. గాడ్ అంటే గుడ్, మంచి, స్పెల్ అంటే మెసేజ్, మాట. మనకి గ్రీక్లో దీన్ని ఎవాంజలియన్ అన్నారు. అప్పుడు సువార్త చెప్పే వాళ్ళని ఎవాంజలిస్ట్ అంటారు. ఈ పదాలు మీరు రాసుకోవాలి. సువార్తని ఎవాంజలియన్ అంటే సువార్త చెప్పే వాళ్ళు ఎవాంజలిస్ట్ అంటారు. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ సువార్త చెప్పే వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరన్నా? పౌలు, పేతురు, 4 సువార్తలు రాశారు కదా, మత్తయి, మార్కు, యోహాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో సువార్తికుడైన ఫిలిప్పు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఎవాంజలిస్టులు అంటారు. అలా మన జీవితంలో ఈ ఎవాంజలిస్టులు ఎవరి ద్వారానూ వచ్చారు. కొంతమంది జీవితంలో అయితే భార్య రక్షణ పొందిన తర్వాత భార్య ఎవాంజలిస్ట్ అయిపోవచ్చు. భర్తకి ఫస్ట్ టైం భార్య ద్వారానే వింటాడు. కొంతమందికి కరపత్రం ఒకటి ఇస్తే బయట సువార్త చెప్పి వెళ్ళిపోవాలంటారు సేవకులు. ఇప్పుడు సువార్త చదువుకుని కరపత్రం ఇస్తారు, ఇంటికి చదువుకుంటారు. కొంతమందికి బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ ఇచ్చిపోతారు. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడి తన ఆత్మ చేత దర్శించి. సో మనకి ఈ గుడ్ న్యూస్ దేవుడు మన జీవితంలో ఒక్కొక్క ద్వారా ఈ సత్యవాక్యాన్ని వినిపించి మన ఆత్మకి రక్షణ అనుగ్రహించాడు. ఎందుకు బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనకిప్పుడు పాపాన్ని జయిస్తానికి కావలసిన బలం కూడా వచ్చేసింది. ఎట్లా అంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడతాం. ఇది ఈరోజు ఆరాధన మనకి అర్థమైంది.
సో గ్రీక్లో ఎవాంజలియన్ అంటే గుడ్ అని, ఏంజలియో అంటే మెసేజ్, ఎవాంజలియన్ ఉంటుంది. దాని చరిత్ర చూస్తే ఆ పదం గ్రీకులో వాడేదానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏదన్నా యుద్ధం గెలిస్తే ఒక ఆయన ఒక న్యూస్ తెస్తాడు, మనం గెలిచామని. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఎవాంజలియన్ అనే పదం గ్రీకు. ఆ తెచ్చిన ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తారు, అది రానిపోను జాయ్ఫుల్ మెసేజ్. దూతం చెప్తారు కదా లూకా సువార్తలో, పరలోకం నుంచి రావుల సువార్తమానం దావీదు వంశమున మీకు రక్షకుడు జన్మించాడు. రక్షకుడు అంటే మనం సొంతగా రక్షించుకోలేమనే మీనింగ్ కదా. సేవియర్, మనకి అందరూ కూడా రక్షకుడు అవసరం. దేని నుంచి రక్షణ అంటే పాపం నుంచి మనం అసలు ముద్దులు పొందలేము. అసలు ఎవరు కూడా, ఏ మనిషి కూడా తాను రక్షించుకోలేడు. దేవుడే మనల్ని రక్షించాలి. ఆయన క్రీస్తు, ఆయన నమ్ముకుంటే నన్ను రక్షిస్తాడు నా పాపం నుంచి అని విశ్వాసం ఉంచాం. సో మనము అలాగున క్రీస్తుని ఎరిగితే ఈరోజు మనము ఏమని ఆరాధన చేయొచ్చు అంటే, ఇక్కడ మనం చదివాం సత్యవాక్యము. ఈ వాక్యాన్ని సత్యమని మనం నమ్ముతున్నాం కదా, నిజమైన వాక్యం. సత్యవాక్యాన్ని విన్నాం. ఏంటా సత్యవాక్యం అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ మనకి. మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే, మరియు సహోదరులారా, పౌలు గారు చెప్తున్నారు, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. పౌలు గారు ఒక సువార్త మంచి మాట ప్రకటించారంట కొరింథీ ఆ ప్రాంతంలో ప్రజలు. ఆ తర్వాత వాళ్ళు నమ్మి కొరింథీయులకు సంఘంగా ఒక ఏర్పడింది. 2వ వచనంలో, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించిదినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై ఉంటుంది. ఒక సువార్త చెప్పారు, రేపు రాయన వచ్చి ఇంకో సువార్త చెప్తాడు. ఇప్పుడు సువార్త చెప్పడమే కన్ఫ్యూజన్గా ఉంది. పౌలు గారు చెప్తున్నారు, నేను ఇంకొక సువార్త చెప్పాను, దాన్ని గట్టిగా మీరు పట్టుకుంటే ఆ సత్యవాక్యాన్ని బట్టి మీరు రక్షణ పొందుతారు అన్నారు. ఏంటని చెప్తున్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని అదేమనగా, చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కెఫాకును తరువాత 12 కనబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎక్కడుంది ఈ లేఖనం? పౌలు ఎక్కడ చెప్తున్నాడు? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎక్కడుంది? పౌలు ఎక్కడ చెప్తుంది ఆ లేఖనం? ఇప్పుడు లేఖనాలు అంటే అప్పుడు ఏమన్నా లేఖనాలు ఉన్నాయి? ఏ లేఖనాలు ఉన్నాయి పౌరుకి? పాత నిబంధన ఎక్కడ? అప్పుడేమన్నా ఈ మొత్తం ఉన్నాయి లేవు. ఎక్కడ ఉన్నాయి? యేసు గ్రంథం 53వ అధ్యాయం. క్రీస్తు మానవుల యొక్క పాపముల నిమిత్తము చనిపోవాలి అనేది ప్రవక్త అయిన యెషయా ద్వారా ముందుగానే చెప్పబడింది. ఆ మాటకి అర్థం వచ్చేట్టుగా ఏదన్నా వచనం చెప్పగలరా? యెషయా 53 చెప్తున్నారు. 5వ వచనం చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధాన మాత్రమైన శిక్ష అతని మీద పడెను. సో ఇప్పుడు గాయాలని మనం పాట పాడుతున్నాం. వెంటనే ఈ అధ్యాయం నొప్పి రావాలి. చనిపోయాడని ఎక్కడన్నా ఉందా? గాయాల దాకా వచ్చారు, గాయపరచబడినది. చనిపోయాడని ఉందా? 12వ వచనం చదవండి. మరణము నొందినట్లు అతడు తన ప్రాణములు ధారపోస్తుంది. అలా చదవాలి మీరు. లేఖనం ప్రకారం క్రీస్తు ముక్తి పొందిన అక్కడే వదిలేదు. ఎక్కడ ఉన్నాయి ఆ లేఖనాలు? ఇంకోసారి 9వ వచనం చదవండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నిర్మింపబడింది. ఇక్కడ కూడా మరణమైనప్పుడే ఉంది. సో లేఖనాల ప్రకారం క్రీస్తు మానవుల నిమిత్తము వధించబడిన గొర్రె పిల్లలు, వధుకు తేబడి గొర్రె పిల్లలు పోలిక.
పేతురు చెప్తుంటాడు కదా, ఎలాంటి గొర్రె పిల్ల రక్తంతో మీరు కొనబడ్డారంటాడు పేతురు. ఎవరైనా చెప్తారు ఆ మాట తీసి? పేతురు రాసిన పత్రికలో ఉంటుందని అర్థం. 1:19 చదవండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకము అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. అది సిలువలో క్రీస్తు కార్చిన రక్తము అమూల్యమైనది, నిష్కలంకం, కలంకం లేనిదని, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. మనకు విమోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం అసలు విమోచించబడలేం పాపం నుంచి. సో లేఖనంలో ప్రకారము క్రీస్తు, చదవండి అక్కడ ఏం చెప్తున్నాడు సువార్త పౌలు, కంటిన్యూ చేయండి. 1 కొరింథీ 15. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సమాధి చేయబడిన మాట ఉందా? ఇందాక అతను మరణమైనప్పుడు భక్తిహీనుడు మధ్య సమాధి చేయబడిన. ఇప్పుడు లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడిన అనే మాట ఎక్కడ ఉందా? 4వ వచనం 15. లేఖనములు పాత నిబంధనలు ఎక్కడ ఉందా? పౌరుకి ఎక్కడ దొరికింది ఆ మాట? లేఖనముల ప్రకారం అని పాత నిబంధన కోట్ చేస్తాను. నాకు మరణం అవటం అంటే 53వ అధ్యాయంలో దొరికింది. 3వ దినాన్ని తిరిగి లేచిన ఎక్కడ దొరికింది? కీర్తనలను చదవండి. అలా చెప్పాలండి. లేఖనాల్లో రక్షణ ఉందని వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించారు. డైరెక్ట్గా అలా లేకపోయినా ఆ భావం వచ్చేటన్నా ఉందా ఎక్కడన్నా? యోనా గ్రంథం చెప్పండి. బయటకు వచ్చాడు కదా, అలానే మనిషి కుమారుడు యేసుప్రభువు చెప్తున్నారు సువార్తలు. ఎక్కడ చూపెట్టండి, మత్తయి సువార్తలు కానీ ఎక్కడ మీకు అర్థమవుతాను. అలా చెప్పుకుంటూ ఓరిన లేఖనాల ప్రకారం అంటే కొన్నిసార్లు మనం అలా వెళ్ళిపోతాం. అంటే యోనా కంటే నేను శ్రేష్టమైన వాడిని. ఎందుకంటే యోనా చేపల గర్భంలో 3 దినాల నుండి బయటకు వచ్చాడు. మనిషి కుమారుడు అలాగనే 3 రోజులు సమాధి చేయబడి మళ్ళా లేపిస్తాడు అనే మాట ఎక్కడన్నా మీకు సువార్తలు తగిందా? 39 చదవండి. వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక క్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక్రియయే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భంలో ఉండెను. చనిపోయి భూగర్భంలో 3 దినాలు ఉంటాడని అర్థమైందా? ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అలాంటి సూచన లేఖనం. ఇంకెక్కడ పాత నిబంధనలో ఇంకెక్కడన్నా ఉందా? కీర్తనలు 16 10వ వచనం చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఈ మాట క్రీస్తు చనిపోడు అంటే, చనిపోడంటే తన శరీరం కుళ్ళిపోదు అనే ఈ మాటను తీసుకొచ్చి అపోస్తలుడైన ఇదే పౌలు గారు మరి ఒక చోట అపోస్తలుల కార్యములు 13లో సువార్త చెబుతూ వాళ్ళకి 35 వచనం చదవండి. కాబట్టి యందు ఈ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయేను కానీ దేవుడు లేఖన వాడు కుళ్ళ పట్టలేదు. ఈ మాట క్రీస్తు కుళ్ళ పట్టలేదు శరీరము. ఈ లేఖనంలో ఏం కనిపిస్తుంది? దావీదైతే మనకు తెలుసు ఆ తరము వారికి సేవ చేసి చూపాడు. ఆ కీర్తనలో ఎవరి గురించి చెప్తున్నాడంటే క్రీస్తు గురించి. అందుకే చేర్చబడి కుళ్ళిపోయింది కానీ దావీదు గురించి చెప్తూ దేవుడు లేపిన వాడు అంటే క్రీస్తు కుళ్ళు పట్టలేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు సువార్త వల్ల మనకి ఏం కలుగుతుంది? ఏం కలిగింది? మనకు ప్రభువుని స్తుతిస్తాను. సువార్తలో మనకు దొరుకుతుంది ఏంటి? క్రీస్తు చనిపోవలేదు అన్న దాంట్లో మనకు దొరికింది ఏంటి? ఆరాధన చేస్తాను. మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడని నిశ్చయంగా చెప్తున్నానని చెప్తాను. మనం నమ్మిన వాడు ఎక్కడుంది ఆ మాట?
ఒకప్పుడు పాపం వల్ల మనం మరణం అంటే నిత్య మరణంలోకి మనం ఆత్మ వెళ్తుంది. దాన్ని నరకం అంటున్నాం. నరకం చాలా వేతం. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాననే మాట ఎవరో తీసారు ఎక్కడ ఉంది? లేదా ఇంకో మాట అర్థం వచ్చేది ఏదైనా మొదటి కొరింథీ మొదటి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. మృతుల పునరుద్ధానం అనేది సువార్త ద్వారా కలిగింది. ఆదాము నందు అందరూ ఎలా మృతి పొందుతున్నారో అలాగని క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతుంది. ఇది మంచి మాట కదా, ఎంత మంచి మాట ఇది. సువార్తలు మనకేం దొరికిందంటే మనము పునరుద్ధాన్ని తిరిగి వేస్తాము. ఇక్కడ ఉన్న మీరు, రక్షణ పొందిన మీరు, అది కరెక్ట్గా మీరు హృదయంలో భద్రపరిచారా? ఆ యొక్క అమూల్యమైన మాట సువార్త వలన మనకేం దొరికింది అంటే నిత్య జీవము. పాపం వలన వచ్చే జీవితం అయితే మరణం. రోమీయులకు 6:23 అయితే ప్రభువైన క్రీస్తునందు మనకేంటంటే ఆయన వాగ్దానం నిత్య జీవం కృపావరం. సో మనకి సువార్త అంటే ఇప్పుడు ఏం దొరికిందంటే లేఖనాల ప్రకారము క్రీస్తు చనిపోయాడు, అంతేకాదు అక్కడితో అయిపోలేదు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. సో నమ్మితే మీకు కూడా ఆయన ఆత్మ చేత మీ హృదయాన్ని కడి జీవాన్ని ఇస్తారు. అనుభవం వచ్చిందా మీకు? రక్షణ పొందిన వారు నేను కూడా సత్య సువార్తను విని రక్షణ పొందడానికి సహాయం చేసావు ప్రభువా అని కదా ఇప్పుడు సింపుల్గా మనం ఆరాధన చేస్తున్నాం. వాగ్దానం నువ్వు చేసిన ఆత్మ నాకు ఇచ్చావు ప్రభువా, అదే కదా మనం ఆరాధన చేస్తున్నాం. నీ సువార్త అంటే విన్నాం. సువార్త అంటే ఏంటో మనం కొంత బట్టికే చూసాం. సువార్తలో ఇంకేం దొరికింది? 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమించు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. ఇంకొక మాట, క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ అండర్లైన్ చేసుకోండి. ఈ ఆత్మ ఏం ఇస్తుందంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ముద్రించడం వల్ల ఏం జరిగిందంటే మనకి జీవం వచ్చింది. మనం జీవం వచ్చింది అని ఎలా అర్థమవుతుంది మనకి? ఇప్పుడు ఆరాధన చేసే మనకి ఆత్మ మనకి జీవం ఇచ్చాడు అనే మాట మనకి ఎలా ఎలా అర్థమవుతుంది? జీవం వచ్చిందంటే అర్థమైంది. లేదా అనుకుని సరిపోయి ఉండాలి. మనం చూస్తున్నాం కదా, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఎఫెసీలోనే 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు చూపడు ఆయన మనల్ని బ్రతికించను. 4వ వచనం నుంచి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని బ్రతికించినట్టు అతను చనిపోయి ఉన్నారు. సో మనము ఇక్కడ ఇంకో మంచి మాట ఉంది చూడు, 2వ తిమోతిలో ఆయన సువార్త వలన అక్షయతను, ఆ మాట చదవండి, వెలుగులో తెచ్చాడని. 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 కలిపి ఉన్నాయి. అందులో లాస్ట్ 4 లైన్లు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చాడు. సువార్త వలన మనకేమొచ్చింది? జీవము. అక్షయత అన్న కూడా అదే పదం. అందులో పేరు రాసిన మొదటి పత్రికలో మనకు ఒక మంచి మాట ఉంది కదా, అక్కడ చదవండి. అది కూడా 3-4 వచనాలు. మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన ఏం దొరికింది మనకంటే జీవంతో కూడిన నిరీక్షణ దొరికింది. అనగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలిగింది. ఎట్లా అంటే ఆయన విశేషమైన కార్యక్రమం చొప్పున మనకి నూతన జన్మ ఇచ్చాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యాన్ని చూస్తాడని కొంత చెప్పాడు. రక్షణ పొందాలంటే నువ్వు ఆత్మలో మరలా జన్మిస్తావు. అది లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. సో క్రీస్తు యేసులో నీకు దొరుకుతుంది ఏంటంటే
నువ్వు ఆయన యొక్క శిలువ కార్యాన్ని చూసి పశ్చాత్తాపడి పాపా నిమిత్తము నన్ను క్షమించని అడిగితే ఆయన నిన్ను దర్శించి ఆత్మదేవుడు నిన్ను దర్శించి ఒక సమయాన నీ హృదయంలో కార్యము చేస్తాడు. నీకు నెమ్మది కలిగిన హృదయాన్ని కొత్తగా పుట్టిస్తాడు. దాన్నే తిరిగి జన్మించడం. సో ఆ అనుభవం ఉంటే ఇప్పుడు మనకి సువార్త వలన జీవము, అక్షయత, వాడబాన స్వాస్థ్యము మనకి కలిగింది. ఇంకేం కలిగిందంటే దేవుడితో సమాధానం కలిగింది. అందుకని దీన్ని గాస్పెల్ ఆఫ్ పీస్ అంటున్నాడు. సమాధాన సువార్త. ఎక్కడ ఉందా పదం? సువార్తకు ముందు సమాధాన సువార్త అని ఎక్కడ? సమాధానం కలిగించే సువార్త కాబట్టి సమాధాన సువార్త అన్నాడు. ఇంగ్లీష్లో గాస్పెల్ ఆఫ్ పీస్. ఎక్కడుందా పదం? గాస్పెల్ ఏం జరిగిందంటే సమాధానం దొరికింది. దొరికిందా మీకు? అది సత్యంతో ఆరాధించేది. ఎక్కడుంది సమాధాన సువార్త అని? 2-3 సార్లు కూడా ఉండొచ్చు ఎక్కడున్నా. ఒకటి సరిపోదు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం చదువుతున్న అక్కడే కాబట్టి 2వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఇప్పుడు ఒకసారి కనిపిస్తుంది. ఇది మనుషుల మధ్య సమాధానం, లేకపోతే దేవునితో సమాధానం, 2 ఉన్నాయి దీంట్లో. దూరస్తులైన మీకంటే మనకి అన్ని జనులు, సమీపస్తులైన వాళ్ళంటే క్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలు వచ్చాడు కదా, వాళ్ళు ఇద్దరికి కూడా దేవునితో సమాధానం సువార్త. ఇంకోటి తోటి మనుషులతో కూడా సమాధానం. సో సువార్త మనకి కలిగింది ఏంటంటే సమాధాన స్థితి ఏర్పడింది. మనం దాని కోరికతో చాలా చోట్ల నది వలె సమాధానం అని యెషయా గ్రంథంలో ఒక చోట నది వలె సమాధానం ఇస్తున్నాం అంటే ఎల్లప్పుడు కూడా సమాధానం పీస్ఫుల్గా ఉంది. ప్రభు చెప్తున్నాడు కదా, లోపంలో దొరుకుతుంది. యోహాను సువార్త 14:27లో శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకంలో దొరికే శాంతి కదా అని చెప్తున్నాడు. అంటే ఆ సమాధానము శ్రమలను తట్టుకొని ముందుకు వెళ్ళేట్టుగా ఉంటుంది. అది పొందుకున్న వారికి తెలుస్తుంది. ఇంకో చోట ఎట్లా ఉందా సమాధాన సువార్త అని? ఇదే ఎఫ్ఎస్సీలో ఇంకో చోట చూడండి, 6వ అధ్యాయం చదవండి. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు ఉందా? 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు. అక్కడ కూడా ఉందిగా సమాధాన సువార్త. సో మనకి గాస్పెల్ ఏం దొరికిందంటే సమాధానం దొరికింది. ఒకప్పుడు మన పరిస్థితి అది కాదు. ఇప్పుడు క్రీస్తు వలన ఆ సమాధానార్థమైన శిక్ష భరించడం నిన్న చదివి 53 యెషయా 53. ఆయన ఎందుకు గాయపరచబడ్డం అంటే సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత చెదిరిపోతున్న మన హృదయానికి స్వస్థత వచ్చింది, పీస్. అంతకుముందు అయితే మన హృదయం అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి, చాలా ముళ్ళు. అసలు గీక్కోవడం, గెచ్చిపిచ్చి ఆయన పొందిన దెబ్బల చేత మన హృదయానికి స్వస్థత వచ్చింది. ఆ మాట వాడబడింది హృదయానికి స్వస్థత గురించి. పేతురు కూడా అదే చెప్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థపరచబడుతున్నట్టు మీ హృదయము హీల్ అయింది. హృదయం హీల్ అవటము మెయిన్ సువార్త. దాంట్లోకి వస్తానికి బలహీనమైన మనకి శరీరంలో స్వస్థత ఇవ్వడం ఆయన మంచితారు. లోపల అసలు సువార్త ఉంది ఎక్కడంటే హృదయానికి స్వస్థత. ఎందుకంటే మన హృదయంలో అనేకమైనవి ఉంటాయి, చాలా మోసం ఉంటుంది, చాలా మోసం. ఆ హృదయానికి ఇప్పుడు క్రీస్తుని నమ్ముకోవటం వలన జబ్బు నయమైంది. దాన్ని స్వస్థనం. ఆ స్వస్థతలో ఒక లక్షణం ఏంటంటే సమాధానం. పరిస్థితి ఎట్టున్నారు కూడా అంతే కాదు. హెచ్బిసి గందరగోళం ఏర్పడితే అట్లా నానా విధాలు పరిగెత్తి చాలా ప్రయాసం. ఇంకేమైనా దొరికిందా క్రీస్తు సువార్తలు? దీన్ని సమాధాన సువార్త అన్నారు. ఇంకేదైనా సువార్త అంటారు దీన్ని? మీరు ఇలా సువార్తలు మీకు దొరికింది ఏంటి అని ఆరాధన చేయాలనంటే ఇంకేమైనా ఉందా? దీన్ని ఇంకో చోట పౌలు గారు కృపా సువార్త అంటున్నాడు. ఎక్కడ చెప్పండి? అది అపోస్తలుల కార్యం 20
24 చదవండి. అయితే ఉమ్, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇక్కడ కృపా సువార్త అనే పదం వాడారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? మనం దీన్ని ఆరాధన చేస్తాం. కృపా సువార్తని చేయాలనంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? గాస్పెల్ ఆఫ్ గ్రేస్, ద గాస్పెల్ ఆఫ్ పీస్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కృప ఇచ్చాడు. ఇది మనం పని చేసి పొందుకుంది కాదు, న్యాయంగా పొందుకుంది కాదు. న్యాయంగా పొందుకుంది మాకు మరణం, పాపంలోనే మాకు గ్రేస్. సో దేవుని కృప ప్రతి మానవునికి కూడా ఎట్లా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా నమ్మితే మీరు నరక శిక్ష నుంచి తప్పించు. అందుకని దీని ఏమన్నారంటే గాస్పెల్ ఆఫ్ గ్రేస్ అన్నారు. కృపా సువార్త, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించడం. గాస్పెల్లో కృప ఉంది, ట్రూత్ ఉంది. కృపా సత్య, ఇది సత్య సువార్త. ఓన్లీ కృప పెట్టేసి సత్యం లేదని కాదు. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ గ్రేస్. మనందరం కూడా పాపంతో మరణంలో ఉంటే దేవుని కృప వలన ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత ఈజీగా మీకు అర్థమవుతుంది. అందరం కూడా మనం పాపం వలన శిక్షకు గురవుతూ ఆ యొక్క ప్రయాణంలో ఉంటే దేవుని యొక్క కృప సువార్తలో కనపడుతుంది. ఏంటంటే నువ్వు నమ్మితే చదివాడు క్రీస్తు యేసునందు ఏ శిక్ష లేదు. మంచి మాట. ఎందుకంటే ఇంకోటి ఉంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ పాప మరణముల నుండి మనల్ని విడిపించింది. ఎంత మంచి మాట. ఆ మాట మనకి రక్షణ పొందిన మనకి ఎంత జాయ్ఫుల్గా ఉంటుంది. ఇక మనం పాపం మన మీద ప్రభుత్వం చేయదు. అజ్ఞానం కాదు, అపవాది చేస్తున్న ఆయుధాలని పాపం తెలుస్తుంది. అప్పుడు తెలియదు. అప్పుడు ఏం చేయమంటా దామ్మా ఇట్లా అబద్ధాలు చెప్పి పోతామా, ఓటుకి డబ్బులు ఇస్తున్నారు, మనం దానికి దాసులు అట్లా వెళ్ళిపోతా ఉంటాం. మనకు మేలు చేసుకుంటాం అనుకుంటుంటాం. మనం చెడ్డ హృదయానికి దుష్టత్వం కూడా ఆనందం. డబ్బులు ఇస్తున్నారంట కదా, లేదు అక్కడ ఆ డబ్బులు ఇస్తున్నారని కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడి నుంచి మనం ఇంకంతే అది మంచి అనుకుంటాం. అయితే ఇప్పుడు ఎవరు రక్షణ పొందిన మీరు అట్లా లేదని అనుకుంటున్నా. సత్యంగా ఆరాధన చేయాలని ఒకప్పుడు మన పరిస్థితి అది కాదు. వరకు ఇప్పుడు అది కాదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ పాప మరణముల నుండి మనలను విడిపించను. ధర్మశాస్త్రము చేయలేనిది క్రీస్తు చేసేమని. ధర్మశాస్త్రం మనకి మన ఆత్మకి జీవం ఇవ్వలేకపోయిందని చెప్తున్నాడు. తడబాటు చెయ్యాలని తెలుస్తుంది, పాపమే చేస్తాం. పాపం చేయకూడదని తెలుస్తూ ఉంది, మళ్ళీ అది చేస్తా ఉంది. ఇప్పుడు అట్లా వాగ్దానం చేసి చేయబడిన ఆత్మ చేత మనం నిద్రించబడ్డాం. ఈ ఆత్మలో మనకేం దొరుకుతుందంటే పాప మరణం నుంచి జీవం ఇచ్చే ఆత్మ. మరి ఇది జరుగుతుందా? ఒకప్పుడే పేరుకుంటున్నా ఇది మార్గం అని చెప్తాను. ఎలా దొరికిందంటే క్రీస్తునందుకు నమ్మకం వల్ల ఈ ఆత్మ అంటే. సో ఇప్పుడు మనం తీసుకున్న మూల వచనం సింపుల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొంచెం అర్థం అవుతానికి అంతే. ఇన్ని విని కూడా అర్థం కాకుండా మనం ఆరాధన చేస్తే ఇంకెలా ఉంటుంది? మనం ఇన్ని ఎక్స్ప్లెనేషన్ ఉన్న టైంలో ఎక్కువ చెప్తున్నాం. ఆ వచ్చిన ఈ వచ్చిన అసలు బేస్ వచ్చిన అర్థం అవుతాను. మనం తీసుకున్న బేస్ వచ్చిన ఏంటంటే చిన్న వచ్చిన నేను కూడా ఒకప్పుడు పాత్రైన నేను కూడా నీ సత్య సువార్తను అంటే నా ఆత్మకు రక్షణ ఇచ్చిన మాటలు విని నీ కృపను బట్టి నేను ఆత్మను పొందుతున్నాను. నాకు రక్షణ ఇచ్చాను బట్టి చూపిస్తున్నాను.